గురుజీ మార్కాపురం నుంచి స్వాతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి స్వాతి గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఎవరో ఒకరి గురించి అడగచ్చండి. ఓకే, ఓకేనండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుంటారు? అంటే మా అక్క గురించి అండి. మా రెండో అక్కకి అంటే ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయా, లేదంటే వచ్చిన సంబంధాలు వెళ్ళిపోతున్నాయండి. సరేనండి, అక్క పేరు నక్షత్రం చెప్పండి. అక్క పేరు అంటే సుమతి అండి. 25 ఎలా ఉంటుంది మేడం? సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ మీ బాబాకి కోట అదే శరణం గురూజీ. అదే మా ఆశీస్సులు తల్లి. గురూజీ నమస్తే గురూజీ. మీతో మాట్లాడి మీకు చెయ్యిలు కల వణికిపోతున్నాయి. చాలా రోజులకి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి. సరే తల్లి, ఈరోజు కాల్ కలిసింది. ఏంటి నీ ఆనందం? చాలా ఆకాశం ఎత్త ఆనందపడుతున్నావు. గురూజీ మా ఇంట్లో చాలా ప్రాబ్లం గురూజీ. ఎంత అమౌంట్ తెచ్చినా అమౌంట్ కూడా ఇంట్లో ఉండట్లేదు గురూజీ. ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే ఏమో తెలియట్లేదు గురూజీ. అదే అంటే మేము ముగ్గురు అక్క చెల్లెలు గురూజీ. మా అన్నయ్య జాబ్ చేస్తున్నాడు కానీ అదే మా అన్నయ్య వల్ల నెక్స్ట్ ఏంటంటే ఇంకొక అక్క ఉందంటే తనకి లవ్ మ్యారేజ్ అయ్యి ఇంకో ఊరు ఇచ్చాం గురూజీ. నేను మా చిన్నక్క ఉన్నాము. మా అమ్మ ఎక్కువగా మా ఇద్దరు గురించి బెంగ పడుతుంది. ఎలా చేయాలి ఏంటనేసి చాలా పెద్ద ఫ్యామిలీ గురూజీ మాది. అయ్యో పరమేశ్వరా. నేను మా చిన్నక్క ఉన్నామని చెప్పేసి మా అమ్మ ఎక్కువగా బాధపడుతుంటది. మా చిన్నక్క గురించి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా, కళ్యాణ్ రాత ఉందో లేదో చూడండి గురూజీ. ఏం చదువుకోని చిన్నక్క? చిన్నక్క అంటే డిగ్రీ కంప్లీటెడ్ సార్. ప్రెసెంట్ ఖాళీగా ఉందని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్ ప్రైవేట్ గా చేస్తుంది. ఏం పని చేస్తుంది అక్కడ? ఇక్కడ ఫార్మసీలో పని చేస్తుంది సార్, మందుల షాప్ లో గురూజీ. జన్మజాతకం జ్యేష్ఠపుత్రుడు, తూర్పు దిశ నుంచే వస్తాడు. ప్రాబ్లం లేని తల్లి. నెక్స్ట్ ఇయర్ పెళ్ళైపోతుంది. కంగారు పడకండి. మీకు ఇంక అన్ని శుభ రోజులు మంచి రోజులు వచ్చాయి అనుకోండి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి సరేనా? రోజు ఇంట్లో పసుపు చిన్నగా ఒక ముద్ద పసుపు ముద్ద చేసి దానికి తమలపాకు పైన పెట్టి దానికి కాస్త కుంకుమ పెట్టి అది జ్యేష్ఠాదేవి అనుకుంటూ మహాలక్ష్మికి పూజ చేసినట్టే దానికి పూజ చేసి మా ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోవాలి అని చెప్పి పూజ చేయండి. మళ్ళీ సాయంత్రం దాన్ని సూర్యుడు అస్తమించకముందే దాన్ని నీళ్ళలో కలిపేసి ఇల్లంతా నీళ్లు ప్రోక్షణ చేసి మీకు తీసుకెళ్ళి బయట చెట్టుకి పోసేయాలి. అలా రోజును ఒక 108 రోజులు చేయండి. తర్వాత ప్రతి శుక్రవారం ఒక అరటిపండో లేదా ఏదైనా దినుసులో మీ ఇంటికి దృష్టి తీసి గోమాతకి తినబెట్టి 5 ప్రదక్షిణలు వేయమని చెప్పండి. సాయంత్రం ఇంట్లో 2 దీపాలు వెలిగించి దారిద్ర దహన శివస్తోత్రం ఇంట్లో ఎవరినో ఒక చదువుమంటూ ఉండండి. దారిద్ర్యం దూరం అవుతుంది తల్లి. సోమ ప్రదోషం అంటేనే ఇక మనకి ఈశ్వరుడు బోళాశంకరుడు అడిగినవి ఇచ్చేశాడని అర్థం. అంతేకాకుండా ఆ ప్రదోషానికి చాలా విశేషత ఉంది. మీకు ఇంతకు ముందే చెప్పాను. పార్వతీదేవి అంటే ఆ ఒక సముద్ర మథన కాలంలో అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటాను. ఎందుకంటే గుర్తు చేస్తూ ఉంటేనే మీరు ఆచరిస్తారు, లేదు అని. ఆ కాలంలో సముద్ర మథనాన్ని చేశారు కదా దేవదూతలు. అంటే దేవతలు ఇంకా దూతలు అంటే రాక్షసులు దేవతలు అన్నమాట. సముద్ర మథనం చేస్తారు. దాంట్లో నుంచి కాస్త విషం బయటకు వచ్చింది. ఆ విషము ఏం చేయాలి అని తెలియకుండా ఆ ఒక విషాన్ని ఎవరు పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తే అప్పుడు పార్వతీదేవి దాని కంఠంలో ఇలా నొక్కి ఆపేసింది. ఆ సమయకాలాన్ని ప్రదోషము అంటాం. అది సోమ ప్రదోషం. చూసారా? ఆ ప్రదోషం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. అంతకుముందు ప్రదోషము అనేది ఎవరికి తెలియదు. ఆ ప్రదోష కాలానికి కారణం ఇది. అందువలన సోమ ప్రదోషాల్లో శివారాధన చేయడం, అలా పూజ చేయడం సాక్షాత్ పార్వతీదేవి మనం అడిగింది తీర్చేస్తుందంట. శివునికి పూజిస్తే ఆ రోజు పార్వతీదేవి మనం అడిగింది ఇస్తుందంట. దీని ముందు మనకందరికీ ఒక మంచి మాట ఎలా కరుణిస్తుంది అనే దానికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే, ఒక చిన్న పసివాడు పాపము. ఈ చిన్న పసివాళ్ళని మనం ఎక్కడైతే అక్కడ ఉద్యోగాల్లో పెట్టుకోకూడదు. ఇది చాలా అపరాధము. బాల కార్మిక పద్ధతి మనకి ఎప్పుడో తీసేశారు, కానీ ఇప్పుడు కూడా చాలా బాధేస్తుంది.
నిజంగా ఇది ఒక సత్య సంగతి, నాతో డైరెక్ట్గా షేర్ చేసుకున్న ఒక వ్యక్తి. ఇది ఆల్రెడీ వైరల్లో కూడా తిరుగుతూ ఉందన్నమాట. ఇది డైరెక్ట్గా జరిగిన వ్యక్తి వాట్సాప్ చేశారు అందరికీ, అంటే పబ్లిక్ వైరల్లో అవుతూ ఉందన్నమాట. అది జరిగింది కర్ణాటకలో. అతను ఒక రెస్టారెంట్కి వెళ్ళాడంట. అంటే ఇక్కడ మనం చెప్తాం కదా సారాయి కొట్టులోని, అలాంటి కొట్టుకు వెళ్తే చిన్నవాడు 12 సంవత్సరాల అతను గ్లాస్ అందించి అక్కడ తుడుస్తూ ఉండేవాడంట. ఇతను మంచోడు, ఏదో కారణాల వల్ల వ్యసనానికి బలి అయిపోయాడు. ఆ రోజు వెళ్ళాడు, ఏంటి అది తాగదాం, ఏంటి తాగుతాడు కదా, తాగడం సేవించడానికి కోసం వెళ్ళాడు. అక్కడ ఏం అమ్ముతారో అది వైన్ సేవించడానికి వెళ్ళాడు. షాపుకి వెళ్తాడు, కూర్చో ఉంటే ఇతను తుడుస్తూ ఉంటాడు. దాన్ని చూస్తాడు. చూసిన తక్షణం, మరే నాన్న నువ్వు ఇంత చిన్నోడ్రా, ఎందుకురా పని చేసుకుంటావు, రోయి పంతా ఇక్కడి నుంచి ఇలాంటి చోటుకు రాకు నాన్న, వెళ్ళి నీది ఏదో పని చూసుకోలేదు, స్కూల్కి వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ, ఇలాంటి పనులు చిన్నోళ్ళు చేయకూడదు, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. దానికి ఇతనేమంటాడు తెలుసా, అన్నయ్య చాలా మంచిగా చెప్పారన్నయ్య, మీరు కూడా రేపటి నుంచి ఇలా ఇక్కడ రాకండి అన్నయ్య అంటాడు. అది ఎందుకురా అలా అన్నావు, నువ్వైతే చిన్నోడు, నువ్వు రావద్దు అని చెప్పాను, నువ్వు నన్నెందుకురా రావద్దు అంటున్నావంటే, లేదన్నయ్య గుర్తుపెట్టుకో అన్నయ్య, రేపటి నుంచి నువ్వు ఇలాగే వస్తూ ఉంటే నీ కొడుక్కి ఇదే పరిస్థితి వస్తుందన్నయ్య, మా నాన్న ఇలా చేస్తే నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్నాడంట. అతను అలా చెప్పే లోపే అతను అక్కడ మానేసి జీవితంలో ఇంకా నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయను, నేను తాగను అని మానేశాడంట. ఆ చిన్నవాడు మాటలో చూసారా ఎంత ఒక వాల్యూ ఉందో. అంటే దాన్ని మనము తీసుకునే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరు చెప్పారా అని కానీ ఎలా చెప్పారని కాకుండా మనం ఎలా స్వీకరించామని. ఒక మంచి విచారం నేను చెప్తా వినండి, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. కొబ్బరి చెట్టు తెలుసు కదా, కొబ్బరి చెట్టు నేను దానికి బాగా ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. కొబ్బరి చెట్టు చిన్నగా మనము పెడతాము, దానికి నీళ్లు పోస్తాము, పెద్దగా అయిన తర్వాత మనకేమి ఇస్తుంది అది, కొబ్బరి బొండం ఇస్తుంది. తర్వాత అలాగే దాన్ని వదిలేస్తే కొబ్బరి కాయ అవుతుంది. దాన్ని అలాగే వదిలేస్తే అందులో వెండి కొబ్బరి దొరుకుతుంది. దాని వెండి కొబ్బరిని తీసుకొని దాన్ని బాగా రుబ్బితే నూనె తయారవుతుంది. దాంట్లో దీపం వెలిగించవచ్చు, తలకు రాసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలిసినదే. మళ్ళీ ఫస్ట్ ఇంకా చెప్తా వినండి. అదే కొబ్బరి చెట్టుని పెరిగిన తర్వాత కొబ్బరి బొండం కాకముందే దాన్ని కట్ చేసి దానికి ఒక కుండ పెట్టామనుకోండి, ఏమిస్తుంది, షేంది, కళ్ళు. కొబ్బరి చెట్లో కూడా కళ్ళు తీస్తారు, మీరు విన్నారా, చూడలేదు కదా. ఇక్కడైతే తాటమాన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంతే తెలుసు, కొబ్బరి చెట్లో కూడా కళ్ళు తీస్తారు. అయితే కళ్ళు తీశాడు, కొందరు దాన్ని అలాగే వదిలారు, అది కొబ్బరి బోండం వదిలింది. తర్వాత దాన్ని అలాగే ఇంక 2 రోజులు వస్తే కొబ్బరి కాయ అయింది. ఆ కాయని తీసుకెళ్ళి దేవుడు ముందు కొట్టి మొక్కు తీర్చుకున్నారు ఎంతోమంది. అదే దాన్ని ఆ కొబ్బరితో చట్నీ చేసుకున్నారు, కూరలు చేసుకున్నారు. అర్థమైంది, దేవుడికి మొక్కు తీరుతుంది, ఇక్కడ ఆహారానికి అవుతుంది. అలాగే వదిలి వెండి కొబ్బరితో రుచి కోసం తిన్నారు. తర్వాత అందులో నూనె తీసి తలకు రాసుకున్నారు, దీపం వెలిగించారు. ఈరోజు దేవుడి దగ్గర దీపం వెలిగిస్తున్నా. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ప్రపంచంలో మంచివాడే. ప్రకృతి చుట్టుపక్కల మన ఏమంటాము ఆ ఒక సమాజం పరిస్థితులని అదలా మార్చేస్తుంది. అంటే కొందరు ఆ ఒక్క కళ్ళని తీసేవాడు ఆ కొబ్బరి చెట్టుని అలా దృష్టిలో చూశాడు, కళ్ళు కావాలనిపించింది తీసుకున్నాడు. ఇంకొకడు ఏం చేస్తాడు, ఒరే దీన్ని అలా చేయకూడదు, కొబ్బరి బొండను తీసి ఎండాకాలంలో అమ్మితే దాహం తీరుతుంది, మనకి డబ్బు వస్తుంది అనుకున్నాడు. ఇంకొకటి దీన్ని ఇలాగే పెంచుదాము, మా ఇంట్లో పండుగ రోజు పర్వదినాల్లో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అనుకున్నాడు. ఇంకా కొంత ఏం చేశాడు, అయ్యో దీపం వెలిగిన నూనె కావాలి, దీంట్లో నూనె తీసుకుంటే మంచి నూనె అవుతుంది అన్నాడు. అంటే ప్రతి ఒక్క మనిషి ఆలోచనను బట్టి ఎదుటి వ్యక్తి అర్థమవుతాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది నేను ఎందుకు ఈ విచారం చెప్తున్నానంటే, మనుషులు రాక మూర్ఖులు అయిపోతున్నారు. అది ఎందుకో తెలీదు. ఇప్పుడే తిరిగి వస్తా, వెయిట్ చేయండి.